బండి మీద వచ్చి గొలుసులు తెంపుకొని పోవుడు, ఇంటి తాళాలు వాళ్ళకు కొట్టి దొంగతనాలు చేసుడు, బ్యాంకులకు కన్నాలేసుడు, వీటన్నిటికంటే సర్కార్ను మోసం చేసుడే పెద్ద దొంగతనం అని అనుకోలేదు కావచ్చు. పాపం ఈ కాంగ్రెస్ లీడర్ సాబు ఏకంగా గవర్నమెంట్ కు కుచ్చు టోపీ పెట్టిండు. ఆఫీసర్లను మాయం చేసి కాసులను కమాయించిండు. ఒక్కటి కాదు రెండు కాదు, ఏకంగా 28 కోట్ల రూపాయల సర్కార్ సొమ్మును స్వాహా చేసిండు. ఎప్పటికప్పుడు సర్కారుకు కట్టాల్సిన జిఎస్టి పన్నులను ఎగ్గొట్టి మరిగాని ఎన్న పూస తీరుగా మెదిలిండట ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్ సాబు. ఆరెంజ్ ట్రావెల్స్ అనే పేరుతోని బస్సులు నడిపే కంపెనీకి ఓనర్ అట సునీల్ కుమార్ అనే పెద్ద మనిషి. జనాలు బస్సు టికెట్ల రూపంలో కట్టిన పైసలను సర్కారుకు కట్టకుండా తప్పుడు లెక్కలు చూపించి తప్పించుకుందాం అనుకున్నాడట. ఇట్లా జిఎస్టీని ఎగ్గొట్టే వ్యవహారాలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత చేస్తున్నారని ఆఫీసర్లు నజరేస్తే ఈ మహానుభావుని భాగవతం బయటపడ్డదట. ఎసోంటి ఆనిముత్యమో చూడుండ్రి మన సునీల్ కుమారు. ఇంత చక్కని పనులు చేసే ఇతగాడికి బాల్కొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందట కాంగ్రెస్ పార్టీ. ఇంకా నయం పబ్లిక్ ఆచారం మంచిగుండి సార్ ఎమ్మెల్యే కాలేదు కానీ పది వచ్చినుంటే ఇంకా ఏ తిరుగుండేదో మన సునీల్ కుమార్ సార్ టాలెంట్. ఇతగాడి టాలెంట్ సర్కార్ ఆఫీసర్లకు బాగా నచ్చి కార్ వేసుకొని వచ్చి దాంట్లో వేసుకొని పోయిర్రు. 2017 జిఎస్టి చట్టం కింద కేసు పెట్టిండ్రు. ఇక తర్వాత ఏమైతుంది, ఎసోంటి శిక్షలు వేస్తారు, ఎగ్గొట్టిన జిఎస్టి పైసలను ఎట్లా వసూలు చేస్తారు అనేది మనకు తెలియదు. కానీ ఇసోంటోళ్లకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇంకింత ఇల్వ పెంచుకుంటుంది. ఏందో ఏమో పొండని అంటారు పబ్లిక్ ఇది తెలిసినాక.